ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరద విపత్తులోనే చంద్రబాబు ప్రభుత్వం బురద రాజకీయం చేస్తోంది. ఒకవైపు ప్రజలు వరదల్లో చిక్కుకొని అల్లాడుతుంటే కూటమి సర్కార్ మాత్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. రాత్రి హైదరాబాద్ లో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్టు చేసిన పోలీసులు మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే పోలీస్ స్టేషన్ గేట్లు మూసేసి వైఎస్ఆర్సీపీ నేతలను గేటు ముందే ఆపేశారు. ప్రస్తుతం మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎంపీ నందిగం సురేష్ ను రాత్రి హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు దళిత సంఘాలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు. అయితే మనం చూస్తున్నాం గేటుని పోలీసులు ఈ గేటుని వేసి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని లీగల్ సెల్ ప్రతినిధులు కూడా అడ్డుకున్నారు. లోపలికి వెళ్లనివ్వకుండా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దురుసుగా ప్రవర్తించిన వ్యవహారం కూడా సంఘటన కూడా జరిగింది. అయితే మీడియాను మొత్తాన్ని బయటికి పంపించేశారు. కేవలం వాళ్ళకు అనుకూలమైన మీడియాని మాత్రమే లోపల ఉంచారు. మనతో ఇప్పుడే నందిగం సురేష్ తో మాట్లాడి ఆమె సతీమణి వచ్చారు. లోపల ఏం చెప్తూ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినా గేట్లు వేసి అడ్డుకుని లోపలికి వెళ్ళని పరిస్థితి ఉంది, ఏం చెప్తున్నారు సురేష్ గారు? అసలు హెల్త్ చెకప్ కి భారీ పక్కన ఉండాలన్నారన్న. సరే అని లోపలికి వెళ్తే అక్కడ ఆయన చెయ్యి అడ్డం పెట్టేస్తాడు. సరే అక్కడ చెప్పారు అంటే ఎట్లా, మళ్ళీ నేను ఇక్కడ పరిగెత్తుకుంటూ రావాలి. గేట్ దగ్గర ఒక సిఐ ఒక ఎస్ఐ ఉంటారు, మళ్ళీ ఇద్దరే ఉండాలి లోపల అంటారు. ఇద్దరిలో ఒక పిల్లోడిని సార్ పక్కన ఉంచాం. భార్యని అసలు అయ్యో భార్యని లోపలికి పంపించుకుని ఉండవే, అమ్మ మీరు వెళ్ళండి అంటారు. అక్కడ ఒక బల్ల ఇచ్చారు, అది సిమెంట్ బల్ల, అక్కడ కూర్చొని ఉన్నా నేను. సరే ఏం జరిగిందో, బ్లడ్ టెస్టులు ఏం చేస్తున్నారు, టెస్టులు ఉంటాయి కదా, ఏం చేస్తున్నారో, లేకపోతే ఏమన్నా సూది ఏదన్నా గుచ్చుతున్నారేమో, బ్లడ్ ఏమన్నా తీస్తున్నారేమో అన్న భయంతో దగ్గరికి వెళ్ళబోతే, అమ్మ మీరు రాకూడదు, మేము సీఏ గారిని కనుక్కొని చెప్తాం, మీరు ఇక్కడే ఆగండి. మళ్ళీ నేను ఏడో పరిగెత్తి, అన్న మీరు రమ్మన్నారంట కదా, మీరు చెయ్యండి కావాలంటే, కాదమ్మా వాళ్ళు మాకు చెప్పలేదు, మీరు నుంచోండి లేదంటే కుర్చీ వేసుకొని కూర్చోండి ఏడా అంటే. ఏదైనా ఫోన్ కాల్ పైనుంచి రాకుండా వాళ్ళు ఇక్కడున్న మనిషిని అక్కడ జరపట్ల. అలా ఉందన్న. మా పార్టీలో పెద్ద పెద్ద నాయకులు, నేనైతే అసలు అన్నోళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు. సురేష్ గారికి బాగా ఇష్టం వాళ్ళంటే, పేర్లు చెప్తా ఉండేవాళ్ళు. వెల్లంపల్లి అన్న గాని, విష్ణు అన్న గాని, జోహార్ రెడ్డి గారు గాని, సుధాకర్ అన్న గాని, మరి మా నియోజకవర్గాల్లో నుంచి కదిలి వచ్చారు. ఒక్కళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఏమంటారంటే, మమ్మల్ని చూసినప్పుడు మరి మేము ప్రజా నాయకులం కదా, ప్రజలకు సేవ చేసి ఉన్నాము, మా నాయకుడిని మా అంటే చూసినప్పుడు వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది, తను కుంగిపోకుండా ఉంటాడు, ఒకసారి ధైర్యం చెప్పి వెళ్ళిపోతాం. మాకు అసలు అది లేదు పైనుంచి. సార్ మీరు మమ్మల్ని ఒత్తిడి చేయొద్దు, మీరు ఎలాంటి ఆర్గ్యూలు మాతో ఇక్కడ చేయొద్దు, ఏదన్నా ఉంటే మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం, మీరు సెల్ ఫోన్ ఇవ్వమని బలవంత పెడుతున్నట్టు మీ మీద ఒత్తిడి తెస్తున్నారు. సిఐ గారు ఇప్పుడు సురేష్ గారిని అడిగారు, మీ ఫోన్ సబ్మిట్ చేయండి లేదంటే కస్టడీకి పంపిస్తాం అని. నేను ఇవ్వను, నేను ఫోన్ వాడలేదు, ఎందుకంటే నేను ఇంటి దగ్గరే ఫోన్లు వదిలేసి నేను హాస్పిటల్కి వెళ్తూ నా పక్కన ఉన్న పిల్లల ఫోన్లు నేను వాడుకున్నానంటే వాళ్ళ ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. వాళ్ళ ఫోన్లు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఆ ఫోన్లు దానిలో కడతానంటే మా లాయర్ గారు వద్దన్నారు. సార్ ఫోన్ ఉంటేనే మీరు దాన్ని కట్టాల్సి వస్తుంది, కట్టకూడదు. మిమ్మల్ని టార్గెట్ చేసి ఇన్ని రకాలుగా వేధిస్తోంది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారికి మా ఆయన అంటే అంత వ్యసనం అయిపోయింది, ఆయన ఎదగకూడదు. అరే ఈడెక్కడో మేము పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి కాల్ చేస్తే ఇదే స్టేషన్ లో అయిపోయేది, ఈయన్ని రాష్ట్రంలో పెద్ద నాయకుడిని చేసి దళితులందరూ నందిగం సురేష్ అంటే ఒక క్రేజ్ తీసుకొచ్చాడు జగన్ గారు. రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ ముద్దుబిడ్డ అయిపోయాడు. ఇప్పుడు అది అవ్వకూడదు. గట్టిగా మిమ్మల్ని కడగాలంటే నందిగం సురేష్ గారే బయటికి రావాలి. మీ బతుకులు ఎక్కడ కడుగుతాడో మళ్ళీ అని ఇప్పుడు నోరు నొక్కుతున్నారు అంతే. రాత్రి నుంచి ఎలాంటి పరిస్థితి, మీరు కూడా మీతో కూడా మాట్లాడినట్టున్నారు కదా. నిన్న మార్నింగ్ మన ఇంటికి 11:30కి పోలీసులు వచ్చారు అన్నయ్య. ఇప్పటి వరకు మేము బ్రష్ చేయలేం, మీరు నమ్ముతారా? మేమేమీ తినలా, సురేష్ గారు కూడా ఏమీ తినలేదు. ఓఆర్ఎస్లు తాగుతా తిరుగుతున్నాం. ఏంటంటే బాగా బతికాం, అట్లాగని మా కష్టాన్ని మేము నమ్ముకొని
మా రెక్కల కష్టంతోనే బ్రతికా ఉన్నాయా అంటే చంద్రబాబు లాగా ఓటుకు నోటు కేసులు 1000 కోట్లు ఇచ్చి స్కాములు చేసి మేనేజ్ చేసే అంత శక్తి మాకు లేకపోవచ్చు కానీ కోర్టులకి 1000 కోట్లు కట్టి కేసులు ఫేవర్గా తెచ్చుకునే అంత శక్తి మాకు లేదు కానీ మాకు ప్రజల ఆదరణ ఉంది. మా యథార్థత మమ్మల్ని బయటికి తీసుకొచ్చిద్దాన్ని నమ్మకం మాకుంది. మాకు జగనన్న తోడున్నాడనే నమ్మకం ఉంది. పైన భగవంతుడు అన్ని చూస్తున్నాడు. ఈ కన్నీటికి లెక్కగట్టే రోజైతే చంద్రబాబు నాయుడు గారికి ఒక రోజు వస్తుంది. మీరు అందరు గుర్తుపెట్టుకోండి. ఇంతకన్నా దారుణంగా చంద్రబాబు నాయుడు గారు మాలాంటి వాళ్ళ కన్నీరు దోసిట్లో పోసుకున్నారు కదా, దానికి లెక్క చెప్పే రోజు వచ్చింది. రాసి పెట్టుకోండి అంతే. ఖచ్చితంగా ఒక పథకం ప్రకారమే మమ్మల్ని టార్గెట్ చేశారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా నందిగాం సురేష్ ని టార్గెట్ చేశారు. ఒక పథకం ప్రకారమే కేసులు, అక్రమ కేసులు బనాయించి తీసుకొచ్చి వేధిస్తున్నారు. నందిగాం సురేష్ తో పాటు మా కుటుంబాన్ని కూడా పూర్తి స్థాయిలో వేధిస్తున్నారని కూడా నందిగాం సురేష్ భార్య చెప్తూ ఉన్నారు. ఎవిడెన్స్ ఉండి చేస్తే